హాయ్ అండి. కుప్పెడు వేరుశనక్కాయలు తింటే మనకు 100 ప్రయోజనాలు కలుగుతాయంట. అవేంటో తెలుసుకుందాం ఈ వీడియోలో అయితే. ముందుగా నేనైతే వేరుశనక్కాయలను మార్కెట్ నుంచి తెచ్చుకొని కడిగి శుభ్రంగా మట్టి కడిగిపోయేంత వరకు మంచిగా కడుక్కోవాలండి 4, 5 సార్లు. కడిగిన తర్వాత ఆ నీళ్ళన్నీ వంపేసి తర్వాత మంచిగా వేరే కుక్కర్‌కి అయితే వేసుకోవాలి. శుభ్రంగా మట్టి పోయి తెల్లగా వాటర్ వచ్చేంత వరకు మనము వాటినైతే క్లీన్ చేసుకోవాలి. అవి మంచిగా వేరే కుక్కర్‌లోకి అయితే వేసుకొని తగినంత ఉప్పు అయితే వేసుకొని మునిగేంత వరకు నీళ్ళైతే పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి 4, 5 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. దాని తర్వాత కుక్కర్ విజిల్స్ పోయిన తర్వాత వేడి వేడి పల్లికాయలు తినాలి. అంతే అండి, చేసుకోవడము చాలా ఈజీ. అయితే ఇందులో ప్రయోజనాలు చెప్పాను కదా, అవేంటో అయితే తెలుసుకుందాము. ముందుగా మనము వేరుశనక్కాయలలో పుష్కలంగా పోషక విలువలైతే ఉంటాయి. అవి మన శరీరానికి బలాన్ని అయితే ఇస్తాయి అన్నమాట. అంతేకాదండి, మెదడును చురుగ్గా ఉత్తేజంగా ఉంచుతుంది. అంతేకాదు అలసటను తగ్గించి చురుగ్గా ఉండేలా చేస్తుందన్నమాట. వేరుశనగ పొడిని కూడా మనము పాలల్లో ఉంచుకొని ఉడికించి తీసుకుంటే మనకు వీర్య వృద్ధి కూడా జరుగుతుంది. అంతేకాదు మాంసాహారాలలో ఉండేటువంటి అన్ని పోషక ప్రోటీన్లు అన్నీ కూడాను వేరుశనక్కాయలో అయితే లభిస్తాయి. చాలా అంటే చాలా మంచిది. ప్రతిరోజు కూడాను మనము పచ్చివి దొరికితే పచ్చివి తినొచ్చండి. లేదంటే మనము ఎండిపోయిన పల్లీలను కూడా నానబెట్టుకొని మనం ఉడకేసుకొని తినడం వల్ల కూడాను మన హెల్త్‌కు చాలా అంటే చాలా మంచిది. అంతేకాకుండా ఇందువల్ల ప్రయోజనాలు కూడా తెలుసుకున్నారు కదా! ఇంకెందుకు ఆలస్యం, మనకు ఎక్కడ కనపడినా కూడా పల్లికాయలనైతే తెచ్చుకొని మనమైతే ఏ విధంగా ఉడికించుకొని వాటిని పిల్లలు, పెద్దలు అందరూ కూడా తీసుకోవడం చాలా అంటే చాలా మంచిది. అంతేనండి ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.